తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ వైభవంగా సాగుతోంది. ఈ సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచి శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన కీసరగుట్ట మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు సిద్ధంగా ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ గుట్టకు వస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? మేము 10 సంవత్సరాల నుండి వస్తున్నామండి. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ ఉండాలి, ఇక్కడ హాల్ట్ చేసుకొని ఉండి ఈ గుట్ట తిరగడము, శివుని గుడి, ఇవన్నీ బాగా అనిపిస్తుంది. కేవలం ఈ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటేనే ఎన్నో జన్మల పుణ్యం సంపాదించినట్టు అని అంటారు కదా, ఎందుకంటారు అట్లా? అది పెద్దలు చెప్పింది మేము విన్నాము, మాకు అంతగా తెలీదు. కానీ మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. పెద్దలు చెప్పింది పాటిస్తాం. అమ్మా, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఏర్పాట్లు కూడా చాలా బాగుంది. ఇంకా మా అందరికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకేమన్నా ఇక్కడ మార్పులు చేర్పులు ఉంటే బాగుంటది అనుకుంటున్నారా? మార్పులు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒకేలాగా ఉంది. కొంచెం మార్పు ఉంటే బాగుంటదని. దర్శనంలో సాధారణంగా టెంకాయలు కొంటూ ఉంటారు, అమ్మ వాళ్ళు ఉపవాసాలు ఉంటూ ఉంటారని కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది చూస్తున్న మనకు వారి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్న ప్రసాదాన్ని ఇక్కడ తింటున్నారు. ఇక్కడ మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. సో ఎలా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి. స్పెషలా ఏం లేదు, హల్వా తెచ్చినాం దేవుని కోసం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉదయాన్నే స్వామివారి కోసం భక్తి శ్రద్ధలతోటి ప్రసాదాన్ని వండి స్వామివారికి పెట్టడమే కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఆయనకు ప్రసాదం సమర్పించిన తర్వాత చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదాన్ని సేవించి మరి వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ ఏరియాలో పూర్తిగా చూసుకున్నట్లయితే చాలా మంది నిద్ర చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక రోజు లేదా 3 రోజులు నిద్ర చేస్తే చాలా మంచిది, చాలా పుణ్యం అని కూడా ఇక్కడ వారు నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా గానీ చాలా శివలింగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ శివలింగాలు ఇలా కనబడడానికి కారణం ఏదైతే రాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్న సమయంలో ఆంజనేయ స్వామికి నాకు ఒక శివలింగం కావాలి అని ఆయన విన్నవించడం జరిగింది. ఆ తర్వాత కాశీకి వెళ్లి ఈ హనుమంతుల వారు ఏ లింగాన్ని ఎంచుకోవాలో తెలియక, స్వామివారికి ఏ లింగం నచ్చుతుందో తెలియక ఆయన ఈ యొక్క లింగాన్ని దాదాపు 108 లింగాల వరకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. కానీ ఆయన వచ్చే సమయం వరకు ఇక్కడ ఆలస్యం అవ్వడంతో ఎక్కడ ఏదైతే ముహూర్తం దాటిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క శివుణ్ణి ప్రార్థించడం వలన శివుడే స్వయంభూగా ఇక్కడ వెలవడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా తాను తెచ్చిన శివలింగాలను స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించలేదు అనే కోపానికి ఆంజనేయ స్వామి గురయ్యి ఈ శివలింగాలన్నీ కూడా తన తోకతోనైతే పడవేయడం జరిగింది. ఆ తోకతో పడేసిన శివలింగాలే ఈ రోజు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ గుట్ట చుట్టూరా కూడా యొక్క శివలింగాలు ఉంటాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది అర్చకులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరి నువ్వు వెళ్ళదు. స్వామి, ఎంతో ప్రత్యేకమైన ఈ శివలింగాలను ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడు అని చెప్తున్నారు, మన పురాణాలు వినిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంటుంది? ఈ శివలింగాల యొక్క ప్రత్యేకత ఏమిటి? అమ్మ, ఇది మహాశివరాత్రి కాబట్టి 11 మాస శివరాత్రి కలిపి ఒకటి మహాశివరాత్రి. అయితే ఈ కేసరగుట్టలో హనుమంతుడు ప్రతిష్ఠించింది కాబట్టి ఈ క్షేత్రంలోకి వచ్చి ఈ ఈశ్వరుని దర్శనం చేసుకుంటే అష్టైశ్వర్య సిరి సంపద భోగభాగ్యాలు తొలతవుతాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజుని ఈ స్వామివారికి ఎవరు శక్తానుసారం ఎవరైతే అభిషేకాలు అర్చనలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు పూర్వంలో చేసుకున్న పాపకర్మలన్నీ ప్రాయశ్చిత్తం అయ్యి కోటి పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని అందులో రామలింగ క్షేత్రమందు ఈ యొక్క అభిషేకార్చనలు చేసుకుంటే ముక్తి మోక్షాలు జరుగుతాయమ్మా. ఇది హనుమంతుడి ప్రతిష్టాపన.
కాబట్టి ఇక్కడ 1108 లింగాలు ఉన్నాయి. ఈ 1108 లింగాల్లో ఎవరు శక్తి కొలది పాలు గాని, నీళ్లు గాని, లేకపోతే పెరుగు గాని, పంచదార గాని ఏవి అభిషేకాలు చేసుకున్నా ముక్తి మోక్షము. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క క్షేత్రంలో 108 కాదు 1108 లింగాలు అయితే ఉండడం జరిగిందని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం కూడా క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ అభిషేకం చేస్తే, ఈ ఒక్క రోజు అభిషేకం చేస్తే తమ పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అండ్ మనం కూడా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ లింగాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా భక్తులు ఎక్కడికక్కడ కూడా ఈ శివలింగాలకు పూజ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు తమ పని కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆలయ కమిటీ కూడా చాలా వరకు ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. ఎవరైతే నిద్ర చేయడానికి వచ్చిన భక్తులు ఉంటారో వారందరూ కూడా అక్కడ అలాగా టెంట్లు వేసుకొని మరి నిద్ర కంపల్సరీ అక్కడ మనం క్లియర్ గా ఈ విజువల్స్ లో చూడవచ్చు. నిద్ర కోసం అని చెప్పేసి అలా టెంటులు చాలా మంది భక్తులు అక్కడికి చేరుకొని ఆ విధంగా టెంటులు వేసుకుంటూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాత్రూమ్ సౌకర్యం కూడా అక్కడ కల్పించడం జరిగింది ఆలయ కమిటీ. ఇక్కడ నుండి స్వామివారిని ఒక 3 రోజులు లేదా 4 రోజులు ఇలా వారు నిద్ర చేసి స్వామివారి తనివి తీరా ఆయన దర్శనాన్ని ఈ యొక్క లింగాలన్నింటినీ కూడా చూసుకొని ఆ తర్వాత వారు తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. ఉప్పల్ నుంచి వచ్చాం. సో ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగుంటుంది. నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. సో మేము మహాశివరాత్రికి మేము ఉపవాసం ఉంటాము. సో మార్నింగ్ ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ చాలా రష్ ఉంటుంది. ఈ ఇయర్ కొంచెం తక్కువనే ఉంది. దర్శనం అనేది చాలా బాగా అయింది. ఎంజాయ్ ఫ్రెండ్స్ తో వచ్చాము. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి ఏర్పాట్లు అంటున్నారు కదా, మీ కామెంట్స్ దానిపైన? అంటే బాగున్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ చాలా రష్ గా ఉంటుంటే ఇక్కడ కొంచెం నీట్ గా కొంచెం ఫ్రీగా ఉండే. ఈ ఇయర్ బాగా అనిపించింది దర్శనం అయితే. ఈ సంవత్సరం అయితే ఎక్కడ ఏమి అడ్డంకాలు ఏం లేవు మేడం. ఈసారి అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. క్యూ లైన్ కూడా పద్ధతిలో వస్తుంది. ఇంతకు ముందులో క్యూ లైన్ లో ఉండాలంటే గజిబిజిగుండి తోసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. ఈసారి మాత్రం ఎక్కడ తోసుకోవడాలు ఏం లేవు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వస్తాం. మేము ఇక్కడ ఈ హైదరాబాదు మేము మా సొంత ఊరు శ్రీకాకుళం. జాబ్ వచ్చినప్పటి నుండి 27 ఇయర్స్ నుండి నాకు తెలిసి నేను ఒక 2 టైమ్స్ మిస్ అయ్యాను. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో దర్శనం చేసుకుని మేము అందరం ఇది వద్దాం. దర్శనము 1 గంట పట్టింది. 1 గంట పట్టిందా? బాగున్నాడా స్వామి? బాగున్నాడు. ఏర్పాట్లు మంచిగా అనిపించినాయా? అవును. ఈసారి ఫ్రీ ఆటోలు కూడా పెట్టారు, కానీ పార్కింగ్ దూరం పెట్టారు. అదే కొంచెం బాగా అనిపించలేదు. థ్యాంక్ యూ. కేసర్ నుంచి వచ్చామమ్మా. ఈ రోజు ఫుల్ ఉపవాసం ఉంటాం. ప్రతి సంవత్సరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటాం. దర్శించుకున్నప్పుడల్లా మాకు మంచిగా ఉంటాయి. పొద్దున 5 గంటలకు వచ్చినాం. స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా అయింది. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. స్వామివారి దర్శనం మాత్రం చేసుకున్నాం. ఇంకా అన్ని అయిపోయింది. ఉపవాసం ఉంటాం. స్వామిని చూసుకొని ఇంటికి వెళ్ళిపోదామని పోతున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ అధికారులు కూడా పహారా కాస్తూ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో కూడా ఈ యొక్క భక్తులు రాకపోకల్ని గమనిస్తున్నారు. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ ధనరాజ్ తో లిఖిత, BRK న్యూస్, హైదరాబాద్.